Psalm 82 verse 1. సమాజములో దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు. దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. హల్లెలూయా. దేవాతి దేవుడు మనం ఆరాధించేటువంటి ప్రభువు వారు ఆయన మన జీవితాలలో ఎటువంటి విధంగా ఉన్నాడు అని అంటే ఆయన న్యాయాధిపతిగా తీర్పు తీర్చేటువంటి వానిగా మన జీవితంలో ఆయన ఉన్నాడు. హీఈస్ ద రైచియస్ జడ్జ్. ఆయన తీర్పు తీర్చేటువంటి దేవుడు. హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకి ప్రతిదీ తెలుసు గనుక ఆయన ఈ యొక్క భూమిని కలుగు చేసినటువంటి వాడు గనుక, ఈ భూమిని నోటి మాటతో చేసిన వాడు గనుక, ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి ప్రతి జనములను, ప్రతి వ్యక్తిని ఆయన తీర్పు తీర్చగలిగినటువంటి దేవుడు. ఆయన న్యాయముతో తీర్పు తీర్చగలిగినటువంటి దేవుడు. మనం చూడగలిగితే యెషయా గ్రంథం 33వ అధ్యాయం 22వ వచనం, యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. యెహోవా మన జీవితంలో ఆయన ఎలా ఉన్నాడు అని అంటే ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆయన ఒక జడ్జిగా ఉన్నాడు. మన జీవితంలో తీర్పు తీర్చేటువంటి వాడిగా ఉన్నాడు. మనం చూడగలిగితే మన యొక్క జీవితంలో అనేక సార్లు మనం కూడా తీర్పుని ఎదుర్కొంటూ ఉంటాం కదా. చాలాసార్లు తప్పు చేసినప్పుడు దోషులు జడ్జి ముందుకు వెళ్ళడం సహజం, కోర్టులో నిలబడటం సహజం. వారు చేసినటువంటి తప్పును బట్టి అక్కడ కూర్చున్నటువంటి జడ్జి గారు ఏం చేస్తారు అని అంటే తీర్పు తీరుస్తారు. నిలబడిన వ్యక్తి దోష నిర్దోష, ఆ వ్యక్తి మంచివాడా లేదా తప్పు చేసిన వాడా అని న్యాయాధిపతులు, జడ్జిలు వారు తీర్పు తీరుస్తారు. ఈ లోకంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఒకవేళ తప్పు చేస్తే అదే న్యాయం తీర్చవలసినటువంటి ఆ జడ్జిలు వారు ఎటువంటి తీర్పు ఇస్తారు అని అంటే, కనపడేటువంటి వ్యక్తి, కళ్ళ ముందు ఉన్నటువంటి వ్యక్తి దోషి అయి ఉండొచ్చు, అన్యాయం చేసిన వాడు అయి ఉండొచ్చు, తప్పు చేసిన వాడు అయి ఉండొచ్చు, కానీ అటువంటి వారిని నిర్దోషి అనే తీర్పులు ఇస్తూ ఉంటారు. ఉన్న పలుకుబడిని బట్టి, ఉన్నటువంటి ధనాన్ని బట్టి, ఉన్న స్థాయిని బట్టి తీర్పులు కూడా మారిపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అందరం మనుషులమే కదా, వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. కాబట్టి డబ్బుకో లేదా అధికారానికో దేనికో ఒక దానికి లొంగిపోయి తీర్పులు తారుమారయ్యేటువంటి పరిస్థితి ఎంతైనా కూడా ఈ లోకంలో ఉంది. ఖచ్చితంగా సరైనటువంటి తీర్పు వస్తుందా రాదా అనేటువంటి ఆ నిరీక్షణ ఈ లోకంలో జీవిస్తుండగా ఉండకపోవచ్చు. ఇటీవల ఒక వార్త చదివాను. అదేంటి అని అంటే, ఒక వ్యక్తి ఉత్తరప్రదేశ్లో మర్డర్ చేశాడు అనేటువంటి ఆరోపణతో అతను అరెస్ట్ చేయబడ్డాడు, జైల్లో పెట్టబడ్డాడు. దాదాపుగా 28 సంవత్సరాల తర్వాత, తన యొక్క జైలు జీవితం తర్వాత అప్పుడు న్యాయస్థానం ఆ యొక్క కేసును విచారిస్తే ఆ కేసులో తేలింది ఏంటి అని అంటే, ఆ వ్యక్తి దోషి కాదు, ఆ వ్యక్తి నిర్దోషి అని తేలింది. అప్పుడు ఇమీడియట్గా ఆ వ్యక్తిని జైలు నుండి బయటికి పంపించడం జరిగింది. 28 సంవత్సరాలు, 28 years ఒక తప్పుడు తీర్పు వలన, ఒక రాంగ్ జడ్జిమెంట్ వలన, రాంగ్ అక్యుజేషన్ వలన ఒక వ్యక్తి 28 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. చూడండి, 28 సంవత్సరాలు అంటే తను చేయని తప్పుకి తీర్పును పొంది తను జైల్లో అన్ని సంవత్సరాలు శిక్షను అనుభవించవలసినటువంటి పరిస్థితి. ఎందుకు అటువంటి పరిస్థితి ఈ లోకంలో కలుగుతుంది అని అంటే, ఈ లోకంలో ఉన్నవారు అందరూ కూడా తీర్పు తీరుస్తారు, కానీ ఆ తీర్పులో సరి అయినటువంటి తీర్పు మనం చూడలేనటువంటి పరిస్థితి. బైబిల్ గ్రంథంలో కూడా యోసేపు అనేటువంటి వ్యక్తి కనపడతాడు. ఏమాత్రము కూడా దోషము చేయలేదు, ఏమాత్రం కూడా తప్పు చేయలేదు, ఏమాత్రం కూడా తన జీవితంలో వేరే వ్యక్తితో పాపము చేయలేదు. కానీ ఆయన ఉన్నత అధికారి భార్యతో చేయరాని తప్పు చేశాడనేటువంటి ఆ యొక్క ఆరోపణతో
యోసేపును జైల్లో పెట్టవలసినటువంటి పరిస్థితి. అన్యాయపు తీర్పు. ఎందుకంటే మనుషులు తీర్చే తీర్పు ఎలా ఉంటుంది అని అంటే అన్యాయంగానే ఉంటుంది. ఈ లోకంలో మనకు తరచుగా వినపడేటువంటి మాట ఏంటి అని అంటే 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అనేది మన యొక్క న్యాయస్థానం యొక్క మోరల్ ఎథిక్స్, వారు పెట్టుకున్నటువంటి నియమం. అయితే అది ఈ లోకంలో జరుగుతుందా అంటే నిర్దోషులు కూడా కొన్నిసార్లు దోషులుగా పరిగణించబడి వారు శిక్షను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. అయితే మనం ఆరాధించేటువంటి దేవుడు ఆయన ఎటువంటి వాడు అని ఈ యొక్క లేఖనం తెలియజేస్తుంది అని అంటే ఆయన న్యాయముగా తీర్పు తీర్చేవాడు. హీఈస్ ద రైచియస్ జడ్జ్. ఆయన దగ్గర పక్షపాతం ఏమి ఉండదు. నువ్వెంత చదువుకున్నావో ఆయనకు అనవసరం, నీ హోదా ఏంటో ఆయనకు అనవసరం, నీ యొక్క క్యాస్ట్ ఏంటో ఆయనకు అనవసరం, నీ ఉన్నటువంటి స్థితి ఏంటో ఆయనకు అనవసరం. కానీ ఆయన న్యాయముగా తీర్పు తీర్చేటువంటి దేవుడు. అందుకే యోసేపు జీవితాన్ని మనం పరిశీలన చేయగలిగితే ఈ లోకం ఆయన్ని అన్యాయపు తీర్పును తీర్చి జైల్లో పెట్టారు. కానీ దేవాతి దేవుడు ఆయన న్యాయము తీర్చేటువంటి వాడు కనుక యోసేపును చెరసాలలో నుండి బయటకు తీసుకొని వచ్చాడు. గట్టిగా చప్పట్లు కూడా ఆయన మేము పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మనం చూడగలిగితే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారి మీద కూడా అన్యాయపు తీర్పు తీర్చి ఆయన్ను కూడా చంపివేసినటువంటి విధానం మనం చూడగలం కదా. అంటే ఈ లోకంలో యేసుక్రీస్తు వారు కూడా అన్యాయపు తీర్పును ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. ఇక మన జీవితంలో మనం ఎంత చెప్పండి. ఎన్నోసార్లు అన్యాయపు తీర్పు ఒకవేళ నువ్వు ఎదుర్కొన్నావేమో, నీ మీద అన్యాయపు తీర్పు తీర్చారేమో నాకు తెలియదు. కానీ ఈ యొక్క సమయంలో మనము కూడా ఆసాపు వలె ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. అదేంటి అనంటే 8వ వచనంలో అక్కడ అంటాడు, దేవా లెమ్ము భూమికి తీర్పు తీర్చుము. ఈ రోజున మనం తెలుసుకున్నటువంటి సత్యం ఏంటి అని అంటే ఆయన తీర్పు తీర్చేటువంటి దేవుడు. హీ ఈస్ ద రైచియస్ జడ్జ్. ఆయన న్యాయముగా తీర్పు తీర్చేవాడు కనుక నీ మీద ఎవరైనా అన్యాయపు తీర్పు తీర్చినప్పుడు నువ్వు దానికోసం కృంగిపోవాల్సిన పని లేదు, దాన్ని బట్టి బాధపడవలసిన పని లేదు, దాన్ని బట్టి నిరాశ చెందవలసిన పని లేదు. కానీ ఈ లోకమంతా కూడా నీ మీద అన్యాయముగా తీర్పు తీరిస్తే నువ్వు దేవునికి విడిచిపెట్టు. ఏమని చెప్పాలి అని అంటే యెహోవా లెమ్ము వీరి మీద తీర్పు తీర్చు. ఆయన చూసుకుంటా. ఇట్ ఈస్ హిస్ టర్న్. ఎప్పుడైతే మనం ఆయన మీద భారం వదిలేస్తామో ఆయన న్యాయమైనటువంటి తీర్పు నీ జీవితంలో కలుగు చేస్తాడు. ఏ విధంగా అయితే యోసేపును దేవుడు చెరసాల నుండి అన్యాయపు తీర్పు నుండి రక్షించాడో నీ జీవితంలో కూడా ఒకవేళ అన్యాయపు తీర్పుల వల్ల నీ జీవితంలో బాధపడుతున్నావేమో, నిరీక్షణ కలిగి భారము దేవుని మీదై ఖచ్చితంగా ఆ అన్యాయపు తీర్పు నుండి దేవుడు నిన్ను బయటకు తీసుకొని వచ్చి నీవు నీతిమంతుడవు అని ఈ లోకానికి ఆయన చాటి చెప్తాడు. బిగ్గరగా చప్పట్లు కొట్టి ఆయన మహిమపరుద్దాం. హల్లెలూయా.